వెల్కమ్ బ్యాక్. రాజ్యసభలో శుద్ధీకరణ అంశంపై రచ్చ చెలరేగింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఇటీవల తాను ఉత్తరాఖండ్లో ఒక రామ్లీలా మైదానంలో ప్రసంగించిన వేదికను బీజేపీ నేతలు శుద్ధి చేశారు. ఇది అంటరానితనము అంటూ మాట్లాడారు. ఒకసారి బయట ప్లే చేయండి. बीजेपी के लोग सब, मैंने किसी समाज का, किसी धर्म का नाम नहीं लिया, सिर्फ मैं लोगों के समस्याओं को वहां पर बताया। लेकिन मेरे स्पीच होने के बाद कल वो लोग, बीजेपी के लोग सब मिलके हवन करके उस स्टेज का शुद्धिकरण करने का काम किए। ये you might know, read the newspaper. Is it the way in democracy? How you are protecting the country? ఆరోపణ మీద భారతీయ జనతా పార్టీ కూడా రియాక్ట్ అయింది సార్. జేపీ నడ్డా రియాక్ట్ అయ్యారు. ఇలాంటి చర్యను మేము సమర్థించము, విచారణ జరిపిస్తాము ఖచ్చితంగా అని చెప్పేసి. ఏంటి సార్ ఇప్పటికీ కూడా అంటారు? చాలా ఆవేదన అంశము. ఒక అనేక సార్లు, బహుశా 7 సార్లు 8 సార్లు పార్లమెంట్కి ఎలక్ట్ అయ్యాడు. సీనియర్ మోస్ట్ పొలిటికల్ లీడర్ ఆఫ్ ద కంట్రీ, 80 ఏళ్ళు దాటిన నాయకుడు. ఆఖరికి రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేతకే కుల వివక్ష అంటే ఇక ఊర్లలో ఉండే సామాన్య ప్రజలకు, దళితులు ఏ రకంగా జీవించాలి సమాజంలో? ఇంతటి హైరార్కియల్ కుల వ్యవస్థ నిచ్చనమెట్ల సమాజం. అసలు భారతీయుడు తన సిగ్గుతో తలవంచుకోవాలి. వికసిత భారత్ లక్షణమా ఇది? వికసిత భారత్ వైపుగా ప్రయాణమా? మనం ఎంత 7% గ్రోత్ ఉంటేంది, 1,00,000% గ్రోత్ ఉంటేంది? ప్రపంచమంతా విశ్వగురు అంటున్న విశ్వగురు ఇలా ఉంటుందా ఎక్కడన్నా? ఇది శ్రీరామ్ సేన అన్న పేరు కలిగిన సంస్థ ఈ పని చేసి శ్రీరామునికి కూడా అవమానం ఇలాంటిది. నిజంగా చెప్పాలంటే శ్రీరాముడు శబరి పట్ల చూపిన అపారమైన గౌరవం చూశాం కదా మనము. సో శ్రీరాముడు అన్ని వర్గాల ప్రజల పట్ల ఒకే రకమైన ప్రేమ. జటాయువు ఓ పక్షికి కూడా దాన సంస్కారం చేసేటువంటి మహోన్నతుడు కదా శ్రీరామచంద్రుడు. ఏ విలువలను మనం చెప్తున్నాము? ఎవరి పేరు చెప్పుకొని ఈ రకమైన తోటి మానవుల్ని, శ్రీరామచంద్రుడేమో జటాయువు లాంటి పక్షికి దాన సంస్కారాలు చేసినటువంటి ఒక సంస్కారవంతుడు, మర్యాద పురుషోత్తముడైతే ఆయన పేరిట పెట్టుకున్న వారు ఇలా ఒక తోటి మనిషి కేవలం దళితుడు కదా అని చెప్పి శుద్ధీకరణ మనం ఎప్పటి నుంచి చూస్తున్నాం కదా. గుడిలోకి రానివ్వరు, మంచినీళ్ళ బావులోకి రానివ్వరు, ఆఖరికి అగ్రకులాల ఇళ్ళ ముందరికి వెళ్ళిపోవాలంటే చెప్పులు చేత పట్టుకొని పోవాలి. టీలో కూడా 2 గ్లాసుల వ్యవస్థ. సో దళితులకు వేరే గ్లాస్ ఇస్తారు. ఈ రకమైనటువంటి దుర్మార్గాలన్నీ ఆఖరికి ఒక దళితుడు పెళ్లి చేసుకుంటే పెళ్ళి భారత్ తీస్తారు కదా, ముందు ఊరేగింపు కూడా అగ్రకులాల వైపు నుంచి వెళ్ళకూడదు. ఆఖరికి ఈ రకమైనటువంటి దుర్మార్గాలు మనం చూశాం కదా. ఇలాంటి దుర్మార్గాలు చూశాక సమాజం ఇంకెప్పుడు మారుతుంది? ఇంత ఆధునిక టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నానో టెక్నాలజీ, ఆకాశంలోకి రాకెట్లు పంపిస్తున్నాం, చంద్రమండలం మీద అడుగు పెడుతున్నాం, రోదసిలోనే స్పేస్ స్టేషన్ కట్టుకున్నాం, తొలి భారతీయుడు గగన్యాన్లోకి వెళ్ళబోతున్నారు. ఇది ఎక్కడి భారతదేశం? ఇదేం భారతదేశం? 2 రకాల భారతదేశం కదా ఇది. మీరు ఏ భారతదేశాన్ని రిప్రజెంట్ చేస్తారు? ఒక భారతీయుడిగా, దేశభక్తియుత భారతీయుడిగా ఆధునిక భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తారు అలాంటి వారు. కానీ ఛాందసవాద భావాల భారతదేశానికి గౌరవించడం అంటే దేశభక్తి కాదు. ఇది దేశం అంటే మట్టి కాదు. దేశం అంటే మనుషులు. మంచి చెడ్డలు మనుషులందున ఎంచి చూడక 2 కొమ్ములు. మంచి అన్నది మాల అయితే ఆ మాలనే ఎగుదును అన్న మహాకవి గురజాడ మాటలు మర్చిపోయామా? సో నాకు ఇప్పటికి గుర్తు, నేను 8 ఇయర్స్ ఏమో ఉన్నప్పుడు, చాలా చిన్నప్పుడు మా ఇంట్లో ఉండగా దళిత బిడ్డ వస్తే ఆడుకున్నాను నేను. ఇద్దరు మా నానమ్మ చూసి, అరే మనం ముట్టుకోవద్దురా, మనం పెద్ద కులాలలో అంటే నేను అన్నాను, సర్వంతరి నువ్వే కదా నానమ్మ పురాణాలు చెప్పేది, నేను రామాయణం భారతం నాతో చదివించావు, అందులో ఏం చెప్పారు? ప్రతి స్తంభంలో కూడా నరసింహస్వామి ఉంటారు కదా, చక్ర సర్వోపగతం ఎందెందు వెతికినా ఎందెందు గలదు అనుకున్నాం కదా. సర్వంతర్యమైనటువంటి ఈశ్వరుడు నా ఫ్రెండ్లో ఉండదా అన్న. అంటే నీకు ఎక్కువైపోయిన తర్వాత తెలివి అన్నది మా నాన్న.
అట్లా నన్ను ముట్టుకోవద్దు అన్నందుకు మధ్యాహ్నం పోయి వాళ్ళు ఇంట్లో భోజనం చేసి వచ్చాను. మొన్న మా ఊరి వాళ్ళు నా పైన వీడియోలు చేసినప్పుడు దాన్ని ప్రస్తావించారు. మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో భోజనం చేసి వచ్చాను నేను. అంటే ఎప్పుడు చెప్పండి వాళ్ళ ఇంట్లో తినొస్తాను నేను అని. ఎప్పుడు చాలా చిన్నప్పుడు 8 years, 9 years, చాలా చిన్నప్పుడు. ఎందుకు ఈ అనుభవం చెప్తున్నా అంటే ఈ ఛాందస భావాలపైన ఈ సమాజమే పోరాడింది కదా, మీకు ఈ సమాజం తిరగబడింది కదా. అలాంటి ఈ దేశ రాజ్యాంగాన్ని అవమానించడం, దేశంలో ఉన్న చట్టాలను అవమానించడం అంటరానితనం నేరం కదా భారత రాజ్యాంగం ప్రకారం. ఏ రకంగా శుద్ధీకరణ చేశారు? మేము నా పార్టీ ఇలాంటిది ప్రోత్సహించదు అని చెప్పినట్టు అన్నారు. మరి ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? గతంలో జరిగిన ఇలా దేశ చరిత్రలో ఎప్పుడైనా ఒక ప్రతిపక్ష నేత మీటింగ్కి వెళ్తే ఆ శుద్ధీకరణ పేరు జరిగింది ఎప్పుడన్నా? ఇదివరకు జరిగినాయా? ఈ మధ్య కాలంలోనే ఈ రకమైన కాలం చెల్లిన ఛాందసవాద భావాలు గర్వంగా ఎందుకు ఊరేగుతున్నాయి సమాజంలో? ఎవరు ఎండ చూసుకొని ఊరేగుతున్నాయి, ఎవరి స్ఫూర్తితో ఊరేగుతున్నాయి అనేది ఆలోచించాలి కదా. పోనీ మీ నిజాయితీ చూపెట్టండి, వాళ్ళని కఠినంగా చర్యలు తీసుకోండి, వాళ్ళపైన వట్టిగా స్టేట్మెంట్ ఇవ్వడం కాదు కదా. ఇలాంటి విషయంలో దేశం మొత్తం ఏకోన్ముఖంగా వ్యతిరేకించాలి కదా. మీరు అన్యాయం కాకపోతే ఏంటిది? Yes, sir.